నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ స్పేస్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి పురావస్తు శాఖ కార్యాలయంలో ఉన్నా. ఇక్కడ పూర్వము ఈ ప్రాంతంలో లభించినటువంటి ఈ ప్రాంతంలో నివసించినటువంటి పూర్వం మనుషులు, రాజులు ఆ కాలంలో ఎలాంటి వస్తువులు వాడిర్రు, వాటికి సంబంధించిన ఇక్కడ పూర్వం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఇక్కడ ఎలాంటి నాగరికత ఎప్పుడెప్పుడు ఎలా పరిడవిల్లింది అనే విషయాలను తెలిపేటువంటి చాలా గుర్తులు, శిలలు, శిల్పాలు, కత్తులు, వస్తువులు అవన్నీ ఇక్కడ ఈ కార్యాలయంలో ఇక్కడైతే ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దాము, వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేయగానే మీరు ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఈ వీడియో మరింత మందికి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ సమాచారం అన్నది ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టండి. సరే, మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మము, కరీంనగర్, ఆదిలాబాదు, దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతాల్లో పూర్వం ఏ రాజుల కాలంలో ఎలాంటి సంస్కృతి అనేది ఇక్కడ నడిచింది, అప్పటి పరిస్థితులు ఎలా ఉండే అనే విషయాలను మనకు స్పష్టంగా చెప్పేటువంటి చాలా ఆధారాలు ఇక్కడైతే ఉన్నాయి. ఫిరంగులు ఉన్నాయి, శిల్పాలు, ఇవన్నీ మనకు శాసనాలు. ఏ టైంలో ఇక్కడ ఈ ఏరియాని ఎవరు పరిపాలించారు పూర్వం అనే విషయాలు మనకు స్పష్టంగా చెప్పేటువంటి శాసనాలు, విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ శాసనాలు. అంటే ఈ శాసనాలు శాసనాలు అనేవి ఎక్కడ వేస్తారంటే, ఏదైనా ఒక గుడి ఆలయాన్ని కట్టే సమయంలో అక్కడ ఇలాంటి శాసనాలను వేసి అక్కడ ఆ గుడిని, ఆలయాన్ని నిర్మిస్తారు అనమాట. అట్లా ఏమైతుందంటే, అక్కడ ఆ గుడిని ఎవరు కట్టిల్లు, ఆ టైంలో ఎవరు అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించారు అనే విషయాన్ని ఇలాంటి శాసనాలు అనేవి భవిష్యత్ తరాలకు స్పష్టంగా చెప్తాయి అన్నమాట. ఈ కాలంలో కూడా ఏదైనా డ్యామ్ కట్టినా, ఏదైనా పెద్ద భవనం కట్టినా, ఏదైనా చెరువు కట్టినా కానీ, ఏదైనా ఇప్పుడు ఈ కాలంలో ఆధునిక కాలంలో ఏదైనా ఆలయం కట్టినా కూడా అక్కడ భవిష్యత్ తరాలకు అక్కడ ఎవరు కట్టిర్రు అని తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు మనం శిలాఫలకాలను వేస్తూ ఉంటాం. శంకుస్థాపన చేస్తాము, ప్రారంభిస్తాము. అలాంటి టైంలో శిలాఫలకాలను వేస్తాం. అట్లనే పూర్వం కూడా ఇక్కడ పూర్వం అంత రాచరిక వ్యవస్థ కాబట్టి, ఒక 60, 70, 80 సంవత్సరాల క్రితం అంత రాచరిక వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా కోట కట్టినా సరే, ఏదైనా ఆలయం కట్టినా సరే, ఏదైనా చెరువు కట్టినా సరే అక్కడ ఒక శిలాశాసనాలు అనేవి వేస్తారనమాట. భవిష్యత్ తరాలకు అక్కడ ఏం జరిగిందో తెలవడానికి ఇలాంటి శిలా శాసనాలను వేస్తారనమాట. ఇవన్నీ అవే. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే పూర్వము కాకతీయ రాజులు ఎక్కువగా ఇక్కడ దాదాపు 200 సంవత్సరాలు వాళ్ళు ఈ ప్రాంతాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈ ఖమ్మము, కరీంనగర్, ఆదిలాబాదు, దాంతోపాటు మహారాష్ట్రలో ఉన్న కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా కర్ణాటక, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ తమిళనాడు వరకు కూడా ఈ కాకతీయ రాజ్యం అనేది విస్తరించింది. అంతకు ముందు పశ్చిమ చాళుక్యులు, అంతకు ముందు రాష్ట్రకూటులు, అంతకు ముందు కూడా శాతవాహనులు, ఇలాంటి రాజ్యాలు ఇక్కడ ఎక్కువగా వర్ధిల్లినాయి అన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఆ కాలంలో వేసినటువంటి శాసనాలు, ఇవన్నీ శాసనాలు, విగ్రహాలు ఉన్నాయి. ఇవి చూస్తారు కదా. ఆ కాలంలో అప్పుడు ఎలాంటి లిపి ఉండేది, దాని ప్రకారము ఈ ఈ శిలలపై ఆ శాసనాలను వేసి అక్కడ ఒక గుడో లేకపోతే ఇంకోటో ఒక చెరువు అలాంటిది అనేది నిర్మాణం చేశారు అనమాట. వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ అవే. చూసారా, మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో విదేశాలకు సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకున్నానికి బాగా ఊలిరుతూ ఉంటారు. కానీ అంతకు విదేశాల్లో ఉన్న చరిత్ర కంటే, అప్పటి నాగరికత కంటే వేల లక్షల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి అనేది నడిచింది, ఇప్పటికీ నడుస్తోంది. సనాతన ధర్మం పేరుతో అలాంటి గొప్ప సంస్కృతి వేల లక్షల సంవత్సరాలుగా వర్ధిల్లుతూనే వస్తుంది. ఎన్ని దాడులు జరిగినా కానీ, మన భారతీయ సంస్కృతిపై, సనాతన ధర్మంపై ఎన్ని దాడులు జరిగినా కానీ అది చెక్కు చెదరలేదు, ఇప్పటికీ అట్లనే ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం గుర్తించుకోవాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫిరంగులు చిన్న ఫిరంగులు ఇవి. వీటిని జఫర్గఢ్ కోట నుంచి తెప్పించారు. జఫర్గఢ్ కోట చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం దానికి సంబంధించిన వీడియో ఒకటి చేద్దాము. అక్కడ నుంచి ఈ ఫిరంగులను తెప్పించారు. ఇది చామరదారి, 13వ శతాబ్దానికి చెందినటువంటి చామరదారి విగ్రహం. ఇది బైరాన్పల్లిలో దొరికింది. బైరాన్పల్లి అనేది తెలంగాణ పోరాట పటిమకు, తెలంగాణ ప్రజల ఒక ఏమంటారు, ఆ తెగువకు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ప్రజలే తిరుగుబడతారనేది ఒక చెప్పినటువంటి గొప్ప సంఘటనకు నిదర్శనమైనటువంటి బైరాన్పల్లి నుంచి అయితే ఈ విగ్రహాలను అయితే తెప్పడం జరిగింది. ఫిరంగులు
ఇది ఫిరంగుల్లో కొన్ని రకాలుంటాయి. ఇనుముతో చేసిన ఫిరంగులుంటాయి. లోహాలతో తయారు చేసిన ఫిరంగులుంటాయి. ఇగ ఇదేమో పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగులు. పంచలోహాలంటే అందులో ఆహ్, రాగి, ఇత్తడి, బంగారము మొత్తం 5 రకాల లోహాలు అంటే ఇనుము తప్ప మిగతా 5 రకాల లోహాలనేవి కలుస్తాయి. ఈ పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగిది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే జఫర్‌గఢ్ కోట నుంచి వరంగల్ జిల్లాలోని జఫర్‌గఢ్ కోట నుంచి దీన్ని తీసుకొచ్చిర్రు. ఇది 17వ శతాబ్దానికి చెందినటువంటిది. ఫిరంగులు వాడుకలోకొచ్చి దాదాపు 500 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆ తర్వాత హిజిరా అంటారు దీన్ని. హిజిరా 1180 జఫర్‌గఢ్ కోట నుంచి దీన్ని తీసుకొచ్చిర్రు. చూసిర్రా ఎంత బాగుంది. చాలా స్మూత్‌గుందిది. చాలా స్మూత్ ఉంది ఇది. ఇది ముస్లిం రాజులు దీన్ని వినియోగించారు. పంచలోహాలంటే చాలా వాల్యుబుల్. దీంట్లో పంచలోహాలు మంచి ఉన్నతమైన లోహాలు దీంట్లో కలుస్తాయి. ఇగ ఫ్రెండ్స్ ఇది కూడా పంచలోహ ఫిరంగే. ఇది చాలా వాల్యుబుల్ కాబట్టి ఎవలో దీన్ని కట్ చేసుకొని తీసుకుపోయిర్రు. అది ఎవరు కట్ చేసుకుపోయారో తెలవదు గానీ దీన్ని తవ్వకాల్లో దొరికితే దీన్ని తీసుకొచ్చి పురావస్తు శాఖ అధికారులైతే ఇక్కడ భద్రపరిచిల్లు. ఇవి ఇనుప ఫిరంగు. ఇవి ఇందులో గుండ్లు ఉంటాయి కావచ్చు. ఇది అంటే ఫిరంగులు లోపల ఇట్లా గుండేసి దాన్ని బత్తి పైన అంటిస్తే అది అని వెళ్ళిపోయి రీచ్ అవుతాయన్నమాట. గుండ్లు భద్రపరిచేటువంటి అది కుండి కావచ్చు. ఇక ఇవన్నీ విగ్రహాలన్నీ ఈ ఏరియాలో దొరికినటువంటి ఇవన్నీ పూర్వము ఆహ్, దేవతా విగ్రహాలను బ రాళ్ళపై చెక్కి పూజించేవాళ్ళన్నమాట. ఇవి నాగరాజ విగ్రహం. వీరగల్లు ఇగో వీరగల్లు విగ్రహం ఇది. 12, 13వ శతాబ్దానికి చెందిందిది. వరంగల్ జిల్లాలోని ధూళిమిట్ట గ్రామంలో అది దొరికితే తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచిల్లు. ఇది సూర్యప్రతిమ కలిగినటువంటి వాస్తు కళాఖండం. లేవర్తి వరంగల్ జిల్లాలోని లేవర్తి గ్రామంలో దొరికితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడేసిర్రు. ఇది విష్ణుమూర్తి విగ్రహం. అవి గూడా విష్ణుమూర్తి విగ్రహం. ఇగ ఫ్రెండ్స్ ఇది 13వ శతాబ్దం గణేశమూర్తి. గణపురంలో దొరికిందిది. ఇది కొండపర్తిలో దొరికింది. ఇది ఉమామహేశ్వర్ అంటే శివపార్వతుల విగ్రహం ఇది. ఇది గణేశుడిది. ఇది వర్ధన్నపేటలో. ఇది సరస్వతి మాత విగ్రహము. సప్తమాతృకలు. సప్తమాతృకలు 10వ శతాబ్దానికి చెందినటువంటి ఆహ్, ఇది శిల్పం ఇది. బెక్కల్లు వరంగల్ జిల్లా. ఇది మహిషాసురమర్దిని ఆహ్, విగ్రహం. వీరభద్రుడి విగ్రహం. భైరవమూర్తి విగ్రహం. ఇవన్నీ చాలా వరకు పాక్షికంగా డ్యామేజ్ అయిపోయాయి. దాడులు చేసిర్రో లేకపోతే తవ్వకాల్లో జరిపినప్పుడు డ్యామేజ్ అయినాయో ఈ ద్వారపాలకుడి విగ్రహం ఇది. ఇది వీరగల్లు అంటే పోరాట పోరాటం చేసి ఒక సైనిక యోధుడిని వీరగల్లు అనే పేరుతో వీళ్ళు పూర్వం ఇక్కడ పిలిచేవారు కావచ్చు. అందుకే వీరగల్లు విగ్రహాలు ఎక్కువ దొరికాయి ఇక్కడ. ఇది ఛత్రము. ఇది వచ్చి జైన తీర్థంకరుడు. మన జైన మతానికి సంబంధించినటువంటి జైన మతాన్ని ఆరంభించిన వాళ్ళు తీర్థంకరులు ఉంటారనమాట. వాళ్ళలో ఒక తీర్థంకరుడు జైనటువంటి మీదికొండ వరంగల్ జిల్లాలోని మీదికొండ ప్రాంతంలో దొరికితే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు పెట్టిల్లు. ఇది జైన మహావీరుడు తీర్థంకరులు జైన మహావీరుడు గొప్పవాడనమాట. అంటే ఎక్కువగా జైన మతాన్ని వ్యాపింపజేసిన వాళ్ళలో ప్రథముడు. ఇది 9, 10వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహం ఇది. దాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టిల్లు. చౌముఖ తీర్థంకరుడు. తీర్థంకరులో ఉంటారు కదా! చాలా మంది ఉంటారు కదా! వాళ్ళలో ఒక చౌముఖ తీర్థంకరుడు అనమాట. ఇది 9వ శతాబ్దానికి చెందింది. ధూళిమిట్ట వరంగల్ జిల్లాలో దొరికింది ఇది గూడా. ఇగ ఇది పద్మనాభ స్వామి పాలకులు అప్పట్లో అట్లా ఉండేదన్నమాట. ద్వారపాలకు కుక్క ఇది పంది. బెక్కలు ఏందన్నట్టు ఇదైతే కుక్కలాగా కనబడుతుంది. కుక్కనా? సింహమా? కుక్కలాగా కనబడుతుంది. ఇది పంది. ద్వారపాలకుల్లో పూర్వం రాజులు వాళ్ళొక సింబాలిక్‌ని యూజ్ చేసేటోళ్ళన్నమాట. సింబల్స్ ఉంటాయన్నమాట. ఇది యోగివరుడు. దానికి చెందినటువంటి స్టాచ్యూ ఇది. యోగివరుడు. యోగివరుడు ఎవరో మరి యోగిగా ఉండి ప్రజలకు సేవ చేసేటోళ్ళా? బోధించేటోళ్ళా అనేది తెలుసుకోవాలి.
ఇంకా అది వీరగల్లు వీరగల్లు విగ్రహం ఇది. వీరగల్లు అంటే పోరాట యోధుడు అనమాట. ఓకే. ఇక ఇది కూడా ద్వారపాలకుడు. ఆలయాల ముందు ద్వారపాలకులు రెండు వైపులా ఉంటారన్నమాట. వీరగల్లు ప్రాంతానికి చెందిన వాళ్ళు వీర సైనికులు, అంటే పోరాట పటిమ కలిగిన వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళే. పాలకుడు 14వ శతాబ్దం, గణపతి 13వ శతాబ్దము, చండికాదేవి 13వ శతాబ్దం. ఇక ఫ్రెండ్స్ ఇది చూసిరా, ఇది రణబేరి. అంటే యుద్ధం జరిగే ప్రారంభించే టైంలో దీన్ని మోగిస్తారు అనమాట. ఇది శబ్దం చాలా పెద్ద శబ్దం వస్తుంది. దీన్ని కొడతా ఉంటే, దీన్ని కొడతారు కావచ్చు, దీన్ని కొడితే అటు నుంచి ఇటు నుంచి పెద్ద శబ్దం వస్తుంది. దీన్ని కొట్టిరు అంటే రణభేరి. అంటే ఏదన్నా కోటలోకి ఆగంతకులు ప్రవేశించిన, లేకపోతే యుద్ధం ప్రారంభం అయ్యే టైంలో ఏదైనా దాడి జరిగినప్పుడు కూడా వీటిని మోగించి ప్రజలను, సైనికులను అలర్ట్ చేసేటోళ్ళం అన్నమాట. అప్పటి కాలంలో దీన్ని వినియోగించి పెద్ద పెద్ద శబ్దాలు చేసి అందరిని అలర్ట్ చేసేటువంటి రణబేరి. ఇది ఎక్కడ దొరికిందంటే జీడికల్లో దొరికింది. ఇది జీడికల్లో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిల్లు అనమాట. అప్పటి దీన్ని వినియోగించేటోళ్ళు అనమాట. రణభేరి అంటే ఇదే. మనం రణభేరి మోగించండి అంటాం కదా డైలాగ్, సినిమాలో డైలాగ్, రణభేరి మోగించండి. ఏదైనా రాజులకు యుద్ధాలకు సంబంధించిన సీన్ వచ్చింది అనుకో, రణభేరి మోగించండి అంటాం కదా, అంటారు కదా, డైలాగ్ ఉంటది కదా, అది ఇదే అనమాట. రణభేరి ఇదే. ఇక ఇవి కూడా అప్పటి కాలంలో ఇదే శివుడి విగ్రహం. ఇది గణపురంలో దొరికింది. ఇది ద్వారపాలకుడు, ఇది భైరవుడు, ఇది కూడా భైరవుడే. ఫ్రెండ్స్ మొత్తానికైతే పురావస్తు శాఖ కార్యాలయం లోపలికి వచ్చిన లోపల చాలా, అంటే పూర్వము మన మనుషులు వాడినటువంటి వస్తువులు, వాళ్ళ గుర్తులు అనేవి లోపల ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఇది గణేశుడి విగ్రహము. ఇది 13వ శతాబ్దము అప్పటి కాలానికి చెందింది. ఫతేషాపూర్లో ఇది లభించింది అనమాట. సరే, ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు, అలాంటి ప్రాంతాల్లో కొంచెం తవ్వకాలు జరిగినప్పుడు ఇలాంటి విగ్రహాలు అనేవి బయటపడ్డాయి. ఇవన్నీ అక్కడ అలాంటి ప్లేస్లో దొరికినాయి. కొన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పిస్తారనమాట. ఇక లోపల వస్తే చాలా వరకు పూర్వం ఒకప్పుడు పెయింట్స్, న్యాచురల్గా వేసినట్టు పెయింట్స్ వాటికి సంబంధించిన అవన్నీ ఇవే. సరే చూద్దాం. తీసి వాటిని భద్రపరిచిల్లు. వరంగల్ జిల్లా రేగుండ మండలం తిరుమలగిరి గ్రామం మజిరాయ రావులపల్లి వద్ద ఉన్న శిలాయుగ వర్ణ చిత్రములు అంటే ఇవి. అక్కడ అంటే శిలాయుగ నాటి చిత్రాలు, అప్పుడు గీసిన చిత్రాలను ఫోటో తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. బృహత్ శిలాయుగపు శివపేటిక అంటే ఇంత చిన్నగా ఉంది. కాటాపూర్, వరంగల్ జిల్లా కాటాపూర్లో దొరికింది. ఇది బృహత్ శిలాయుగపు శివపేటిక. ఇది చాలా చిన్నగా ఉంది. మరి ఇది కాటాపూర్ లో దొరికింది ఇది. ఇక ఇవి మట్టి పాత్రలు. అప్పుడు పూర్వము ప్రజలు ఉపయోగించినటువంటి మట్టి పాత్రలు ఇవి. ఇది ఇనుము కరిగించు మూసలు గాంధారికోట ఆదిలాబాద్ లో ఇవి దొరికినాయి. ఇక ఇవి బృహత్ శిలాయుగపు సమాధులలో లభించిన మట్టి పాత్రలట. సమాధుల్లో ఇగో ఈ మట్టి పాత్రలు దొరికినాయి. ఇవి పోచంపాడు త్రవ్వకాలలో లభించిందంట. ఇవి మీరు చూసారా. ఇవి తొలి చారిత్రక యుగపు మట్టి పాత్రలు. మట్టి పాత్రలు అంటే చాలా ఏళ్ళు అవుతుంది. ఇది పోలకొండ, చిన్నమారూరు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా ప్రాంతాల్లో ఇవి దొరికినాయి. ఇక నవీన శిలాయుగపు పనిముట్లు ఇవి. నవీన అంటే రాళ్లతో పూర్వము మనుషులు ఇంకా నాగరికత అంత అభివృద్ధి చెందనప్పుడు ఇలాంటి రాళ్ళనే పనిముట్లుగా చేసుకొని వాటిని మన లైఫ్ స్టైల్లో వినియోగించారు అనమాట. ఇది ఒడిశల రాళ్ళు అంటారు వీటిని. ఇవి ఒడిశేలు చేత బట్టి ఒడివడిగా తిప్పి కొడితే నీ సైన్యం మారిపోయి అన్నట్లు ఒక పాట ఉంది, దానికి సంబంధించింది. రాతి తుంపులతో చేసిన పనిముట్లు. రాతి తుంపులతో అంటే వీటిని కూడా చిన్న చిన్న రాళ్ళను కూడా పనిముట్లుగా చేసుకొని జీవించారు అనమాట. ఇది ఎక్కడ దొరికినాయి అంటే చిన్నమారూరు, కరీంనగర్ జిల్లాలో ఇవి దొరికినాయి. ఇక ఇవి కూడా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇది రాళ్ళు టైపు. ఇవి ఎక్కడంటే చినరావుపేట, పందలబోడు, వరంగల్ జిల్లా చినరావుపేట దగ్గర పందలబోడు దగ్గర ఇవి దొరికినాయి. సింగూరు, మెదక్ జిల్లా. ఇవి తూర్పు అరేబియాలోని జబెల్ ఆర్ ఈ ప్రాంతంలోని ఒక శ్మశానంలో జర్మన్ పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. వారికి
రాతి యుగం నాటి ఒక పుర్రె లభ్యమైంది. ఆ పుర్రె శస్త్రచికిత్స చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. రాతి యుగంలో శస్త్రచికిత్సల కోసం మనదేళ్ళ రాళ్ళు అంటే పూర్వము శస్త్రచికిత్సలు చేయడానికి మంచి మొనదేలినటువంటి రాళ్లను చిన్న చిన్న వాటిని ఉపయోగించారు. అవి వీటితోనే ఆపరేషన్లు చేసినట్టయితే మన సైంటిస్టులు అయితే గుర్తించడం జరిగింది. ఇవి కూడా అప్పుడు వినియోగించినటువంటి రాళ్ళే. గుండ్రాతి మడుగు ఖమ్మం జిల్లాల అంటే ఈ రాతిని కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే ఇది ఏ కాలం నాటి అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా పరీక్షలు చేసి గుర్తించి ఏ కాలం నాటి అనేది ఇక్కడ అన్ని భద్రపరచడం జరిగింది. ఇవేమో దొంగతోగు, కాటాపూరు, వసంత నగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవి రాళ్ళు దొరికినాయి. వృక్ష శిలాజాలు సంవత్సరం 3 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఇవి ఉన్నాయట. ఇటు కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే ఇవి వాటి ఏజ్ అనేది దొరికింది. 3 కోట్ల సంవత్సరాలకు పూర్వము ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి ఏదో తవ్వకాల ఈ మట్టి పాత్రలు అనేవి దొరికినాయి. ఇవి కూడా చాలా వేల సంవత్సరాల క్రితం వాడినటువంటివి. బట్ ఈ టైమింగ్ అంటే అట్లా రాయలేదు. బట్ ఇది వచ్చేసి బృహత్ శిలాయుగపు శవపేటిక, కాటపూరు, వరంగల్ జిల్లా. ఇది కూడా చిన్న శవపేటిక అట. శవపేటిక అనేది పెద్దగా ఉంటుంది. సరే ఏదో దేనికో యూజ్ చేసిళ్ళు. ఇది నూరుడు బండ, పాలకుర్తి గ్రామం, వరంగల్ జిల్లా. ఈ నూరుడు బండలో ఇప్పటికీ ఉంటాయి చాలా ప్రాంతాల్లో. కాకపోతే ఇది చాలా ఓల్డ్ అనమాట. చాలా స్మూత్గా ఉంది. ఇది తాటికొండ మృన్మయ పాత్ర. ఇది ఏలేశ్వరము, గ్రాఫిటీ గుర్తులు అంటే పాత్రల మీద డిజైన్లు అంటే ఇవన్నీ చాలా పురాతనమైనటువంటి మనుషులు వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం వాడినటువంటి పాత్రలు ఇవన్నీ. ఇవి పనిముట్లు, ఈ కొడవల టైపు, ఇది కత్తి, ఇది కూడా ఏదో ఆయుధం లాగానే వినియోగించేటోళ్ళు కావచ్చు. దీన్ని మించిన ఇనుప పనిముట్లు ఇవన్నీ. ఇవి ఫ్రెండ్స్, బృహత్ శిలాయుగపు సమాధి వద్ద గల నిరుపురాయి రేపోని గ్రామము, నరసింహులపేట మండలం, వరంగల్ జిల్లాలో. ఇది కూడా సమాధి పైన గుర్తుగా పెట్టినటువంటి ఇది శిల. దాన్ని కూడా ఫోటో తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది డాల్మిన్ సమాధి. ప్రక్కన గూడెం పెద్ద శ్రీకన్నయ్య, గలబా గుండాల డాల్మిన్ సమాధులు ఇట్లా ఉంటాయి అన్నమాట. పూర్వము ఇట్లా వాళ్ళ ఎవరైనా చనిపోతే ఇట్లా ఈ విధంగా సమాధి చేసి పైన బండలు వేర్చి ఇట్లా వాళ్ళ గుర్తుగా అట్లా చేసేటోళ్ళు అనమాట. ఇది మానవాకృతి గల శిల, గలభ గుండాల మండలం, వరంగల్ జిల్లా. మానవాకృతి గల శిల ఇది. దీనికి పూర్వం దాన్ని ఎట్లా వినియోగించారు అనేది దాని గురించి ఉంది. ఇది కూడా మానవాకృతి గల శిల, గలభ గుండం అట్లా తయారు చేసి మరి అది దేనికి యూజ్ చేసిందో తెలియదు. ఇవి కూడా ఆకారం, ఇవి కూడా అంతే. ఇవి కూడా డాల్మెన్ సమాధులు అంటారు వీటిని. ఇట్లా ఉంటాయి. ఓకే, ఇక్కడ నల్గొండ జిల్లా ఏలేశ్వరం త్రవ్వకాలలో లభించిన టెర్రకోట మట్టి బొమ్మలు. ఇవి మట్టి బొమ్మలు, టెర్రకోట మట్టి బొమ్మలు. టెర్రకోట మట్టి బొమ్మలు అవి తవ్వకాల్లో అక్కడక్కడ దొరికినాయి అనమాట. ఇవన్నీ అవే మట్టి బొమ్మలు ఇవన్నీ. ఈ మృన్మయ పాత్రలు. ఇది బుద్ధుడి విగ్రహం. ఈ బుద్ధుడి విగ్రహం మాత్రము అస్సలు డ్యామేజ్ కాలేదు. చాలా స్మూత్ గా, చాలా బాగా అద్భుతంగా చేసిండు. కొంచెం మనిషి ఉన్నట్టే ఉంది. ఇది ఎప్పటిదంటే 20వ శతాబ్దం, 20వ శతాబ్దం కిందది అనమాట. నేపాలీస్ బుద్ధ భూమిస్పర్శ ముద్ర అంటే ఇది. నేపాల్లో ఈ విధంగా ఉండే విగ్రహాలు అక్కడ బుద్ధుడు అనేది అక్కడ ఫేమస్ అనమాట. ఇటు వస్తే 2 విగ్రహాలను కలిపిన తయారు చేసిన గరుడ విగ్రహం. ఇది గరుడ విగ్రహం. ఇది 13-14వ శతాబ్దానికి చెందింది. జీడికల్, వరంగల్ జిల్లాలో దొరికింది. ఇది ఆల్వార్ 11వ శతాబ్దము, నష్కల్, వరంగల్ జిల్లా నష్కల్లో దొరికింది. ఇది దుర్గామాత 11వ శతాబ్దానికి చెందింది. పెద్దపెండియాల, వరంగల్ జిల్లా. ఇది ఆల్వార్, సమ్మల్వార్ 17వ శతాబ్దం, మాధవపూర్, వరంగల్ జిల్లా. సమకాలీన దారు శిల్పము మోడల్ 1984 సంవత్సరం. ఇది అప్పుడు ఎవరో చెక్కారు అనమాట. ఇది చెక్క మీద ఆ విధంగా డిజైన్ చేశారు.
ఇక ఏనుగుల వరుస ఇది 12-13 శతాబ్దం ధర్మారంలో దొరికింది. సరస్వతి అమ్మవారి విగ్రహం, గణపతి ప్రతిమ గల కాకతీయ శిల్పం అది. ఇట్లా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికినటువంటి పురాతన వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరిచాలన్నమాట. ఇది శంభుని గుడి, వరంగల్ కోటలో శంభుని గుడి ఉంది. ఆ, ఇక ఒకసారి మనం నాణ్యాలు చూద్దాము. ఇవి నాణ్యాలు, ఇవి భారతదేశపు నాణ్యాలు ఉంటే అంతకుముందు రాజుల కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యాలు. అబ్జద్ అలీ గారిచే బహుకరించబడిన నాణ్యాలు. అబ్జద్ అలీ ఇది ఎంత బాగున్నాయి, రూపాయి, 10 పైసలు, 5 పైసలు. అంతకు ముందు ఏ రాజు అయితే పరిపాలించాడో ఆ రాజ్యంలో ఆ రాజుకు సంబంధించిన సింబల్స్ ఉంటే ఆ సింబల్స్ని రాగి, అదైతే ఇత్తడి, బంగారు, వెండి నాణ్యాలను చేసి వాటి మీద ఆ ముద్రలను ముద్రించి ఆ రాజ్యంలో నడిపించేవారు అనమాట. అప్పుడు ఆ వ్యవస్థ అట్లా ఉండేది. ఔరంగజేబు కాలం నాటి రాగి నాణ్యాలు అవి, నాణ్యములు, వెండి నాణ్యములు, ఔరంగజేబు నాటి కాలం నాటి వెండి నాణ్యములు. ఇది ఫర్రుఖ్ సియర్ నాణ్యము. ఇది 1713, 1719 ఆ కాలం వచ్చిన తర్వాత మహమ్మద్ షా నాణ్యము. ఇవి కుతుబ్ షాహీ రాగి నాణ్యాలు. చూసి బాగుంది, ఆ రోజుల్లో ఇట్లా వాడేవాళ్ళం. ఇది చార్మినార్ బొమ్మ గల అసఫ్ జాహీల వెండి నాణ్యాలు. ఇది ఏ కాలం అంటే 1869 నుంచి 1911 ఏడి. ఇవి చాలా బాగున్నాయి, డిజైన్ బాగుంది, ఇంత పర్ఫెక్ట్ గా డిజైన్. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఉందన్నమాట. ఇది నర్తకి గణపూర్ ములుగులో దొరికింది. నర్తకి శిల్పం అది, దాని ఫోటో సంబంధించింది. పాంచాలరాయ కేశవ విగ్రహం, హవేలి షాయంపేట. పాంచాలరాజ కేశవ చెక్కు చేరలేదు, చాలా అద్భుతంగా ఉంది విగ్రహం, ఆ ఫోటో అది. ఇక ఇది వచ్చేసి దంపతుల శిల్పం. ఇది చాలా బాగా చెక్కారు. ఇక ఇవి కూడా బృహత్ శిలాయుగపు సమాధులు లభించిన మట్టి పాత్రలు ఖమ్మం టౌన్లో దొరికినవి. పూర్వం అప్పటి కాలంలో వాడినటువంటి మట్టి పాత్రలు ఇవన్నీ. మట్టి పాత్రల్లో ఒకప్పుడు మట్టి పాత్రల్లో తినడం తాగడం చేస్తేనే అప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు, మనమేమో 100 సంవత్సరాలు బతికారు. ఈ రోజుల్లో ప్లాస్టిక్, ఎడవైన వాటిలో తినడం తాగడం వల్ల క్రమక్రమంగా మనిషి ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇక ఆహా ఎంత బాగున్నాయి. ఈ యోగినిలు మన సనాతన ధర్మం సాంప్రదాయంలో యోగినిలు అనే వాళ్ళు ఒక సహజము. వాటికి సంబంధించినటువంటి విగ్రహాలు వివిధ వాయిద్యాలతో అంటే ఎన్ని వాయిద్యాలు ఉంటాయి, అన్ని భంగిమలు, నాట్య భంగిమలు ఎన్ని ఉంటాయి అనేవి వాటికి సంబంధించిన కొన్ని అవి విగ్రహాలు అనమాట. ఇవి లోహాలతో తయారు చేసిన విగ్రహాలు. లోహాలు, పంచలోహాలు, రాగి, ఇత్తడి, వాటితో తయారు చేసినటువంటి ఎంత అద్భుతంగా ఉండేది అసలు. ఎంత చిన్న స్మూత్ గా చిన్నదాన్ని కూడా ఎంత అద్భుతంగా తయారు చేసిన అంటే ఈ రోజుల్లో ఇలాంటివి అనేది నాకు తెలిసి కష్టం, దాదాపు అసాధ్యం. పూర్వమే 100 ఏళ్ల క్రితమే ఇలాంటి టెక్నాలజీని, ఇంత గొప్పగా విగ్రహాలను వీటిని తయారు చేసినటువంటి కళా సంపద అనేది మన భారతీయుల సొంతం. ఎంత స్మూత్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న వాటి కూడా. ఒక మనిషిని అలంకరిస్తే ఏ విధంగా పైన బట్టలు కానీ ఇంకా ఇతర కాస్మెటిక్స్ అంటే ఈ మెడలో గొలుసులు, దండలు, గాజులు అట్లా వేసుకుంటే మనుషులు ఏ వేషధారణ వేస్తే ఎట్లా ఉంటారు అనేది పర్ఫెక్ట్ గా తయారు చేసి లేదా. ఇక ఇటు పోదాము. ఇది చైల్డ్, తల్లి బిడ్డలు చెక్కతో తయారు చేసింది, ఇక్కడ పెట్టిల్లు ప్రదర్శన కొరకు. ఇవి ఆ కాలం నాటి నాణ్యములు అన్నమాట. ఇవి ఎక్కడిది, వెయిట్ సీమ్స్ కాకతీయుల నాణ్యాలు ఇవి.
ఓ తెలంగాణ అంటే కాకతీయుల కోట వరంగల్లో ఉంటది కదా. తెలంగాణ అంటే కాకతీయుల వైభవం అనేది ఎక్కువగా మనకు ఆ, ప్రసిద్ధి చెందింది కాబట్టి కాకతీయుల నాణెములు ఇవి. ఇక్కడ బూరుగుపల్లి గ్రామంలో మెదక్ జిల్లాలో దొరికినాయి ఇవి కాకతీయ నాణ్యాలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవి విష్ణుకుండిల నాణ్యములు ఇవి. ఇవి కాకతీయుల నాణ్యములు. ఇక ఇదేంటిది ఇది మ్యాన్ ఐరన్. ఇది మ్యాన్ ఐరన్ అట. ఇది మ్యాన్ అట, మ్యాన్ ఐరన్ మ్యాన్ అన్నట్టు. సరే దేనికో వాడేది దీన్ని. ఓకే, ఇవి ఈక్ష్వాకుల నాణెములు. ఒకసారి ఈక్ష్వాకుల నాణెములు చూద్దాం. ఇగో ఇవి ఈక్ష్వాకుల నాణెములు. ఈక్ష్వాకు వంశం అంటూ మనం రామాయణ మహాభారతాల్లో కొన్ని పౌరాణిక పాత్రలు, అలాంటి సినిమాలు, అలాంటి పద్యాల్లో కూడా మనం ఈక్ష్వాకుల అనే కులం విన్నాం. ఇది రోమన్ నాణెం. రోమన్ నుంచి కూడా తెప్పించిళ్ళు. అంటే ఇక్కడ ప్రదర్శన కొరకు రోమన్ నుంచి రోమన్ నాణ్యాలు, జర్మానికస్ నాణ్యమట, క్లాడియస్ నాణ్యాలు, వాటిని కూడా తెప్పించారు ఇక్కడ. శాతవాహన నాణ్యములు. ఇవి శాతవాహన నాణ్యములు. ఇది ఉజ్జయిని గుర్తు, తొండము పైకి ఎత్తిన ఏనుగు. ఇవి శాతవాహనుల నాణ్యములు. ఇవి ఇది కూడా అవే యజ్ఞ శాతకర్ణి నాణ్యము, యజ్ఞ శాతకర్ణి నాణ్యములు. ఇవి విద్దాంక నాణ్యాలు, వెండి విద్దాంక నాణ్యాలు. అంటే చిటు గ్రాములు, లింగాల గణపురం మండలం, వరంగల్ జిల్లా. అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరికిన ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం అనేది వందల వేల ఏళ్ల నుంచి ఒక గొప్ప సంస్కృతి అనేది ఇక్కడ పరిడవిల్లింది. ఆ కారణంగానే చాలా గుర్తులు, పురాతన వస్తువులు, ఆ నాణ్యాలు, ఆ శాసనాలు అనేవి ఎక్కువ దొరికినాయి. అందుకే వాటిని అన్నిటినీ ఈ వరంగల్ పురావస్తు శాఖ కార్యాలయంలో అయితే భద్రపరచడం జరిగింది. ఇక వీటిని చూస్తే ఒకసారి వీటిని చూద్దాము. మన పూర్వం మన తెలుగు భాష లిపి అనేది కాలక్రమంలో మన మారుతూ పదాలు అనేవి మారుతూ వచ్చాయి. తెలుగు భాష 300 years AD బిఫోర్ నుంచే ఉన్నట్లయితే మనకు శాస్త్రీయ ఆధారాలు అయితే లభించినాయి. అంటే 3000 సంవత్సరాలు, అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితమే మన తెలుగు భాష ఉనికిలో ఉందని కూడా కొన్ని ఆధారాలు అయితే మనకు దొరికినాయి. అయితే పూర్వం తెలుగు అనేది ఇట్లా ఉండే అనమాట. మౌర్య కాలం బ్రహ్మలిపి, ఇది ఏడి 3వ శతాబ్దం ఏడి BC. బట్టి ప్రోలు అంటే ఒక్కొక్క ఏ సామ్రాజ్యంలో ఎలాంటి లిపి ఉండేది అనేది దానికి సంబంధించిన వివరాలు. కానీ ప్రోలయ వేమరెడ్డి కాలపు తెలుగు లిపి ఇగో ఇట్లా మనది. ఇవన్నీ తెలుగు లిపి అనమాట. ఇది తెలుగు లిపి అనేది క్రమక్రమంగా కొంత మారుతూ వచ్చింది. అయితే ఈ మన పూర్వం నుంచి ఈ పురావస్తు శాఖ సైంటిస్టులు ఈ భాష పైన, లిపి పైన పరిశోధనలు చేసి మనకు వివరంగా ఇక్కడ అయితే ఏ భాష, ఏ టైంలో ఎలాంటి భాష, ఎలాంటి అక్షరాలు మనకు అందుబాటులో ఉండే, అప్పుడే భాష ఎట్లా ఉండేది అనేది స్పష్టంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం మారలేదు, కొన్ని అక్షరాలు మాత్రం లైట్గా అట్లా మారినాయి ఇప్పుడున్న తెలుగు లాంగ్వేజ్కి అప్పుడున్న లాంగ్వేజ్కి. ఏంటంటే జస్ట్ కొన్ని అలా తోకలు ఇట్లా కొన్ని మెలకలు మాత్రమే, జస్ట్ కొన్ని అక్షరాలు మాత్రమే కొంచెం తేడా ఉంది. బట్ మనది 5000 సంవత్సరాల నుంచి మన తెలుగు భాష అనేది చెక్కు చేరకుండా అట్లనే వస్తుంది. దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. ఇక ఇది ఒక అది శాసనం అన్నమాట. ఇది ఆ శాసనానికి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఈ ఏరియాలో దొరికినటువంటి ఆ శాసనం ఫోటో తీసుకొచ్చి అయితే ఇక్కడ ప్రదర్శనకు పెట్టిల్లు. స్వస్తి సమస్త రాజన్య మస్తక కన్యస్థ మకుట రచిత రత్నమరీచి రంజిత పాదారవింద కాకతీయ పుర వరాధీశ్వర హనుమకొండ ది నానాదేశ్. ఇట్లా అంటే దీంట్లో ఏం రాసిల్లు అనేది ఇక్కడ మనలో ఇక్కడ తెలుగులో రాసి పెట్టిల్లు అనమాట. తెలుగు అంటే మంచి చదువుకునే విధంగా రాసి పెట్టిల్లు. ఇది కూడా ఇవన్నీ ఇక్కడ శాసనాలు లభిస్తే వాటిని ఫోటో తీసుకొచ్చి వాటిని వివరంగా రాసి ఇక్కడ టూరిస్టులకు వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా అనేది ఈ శాసనాలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఈ మిగతా శాసనాలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. అశోకుని రుమ్మిండే శాసనం, అశోకుడి కాలంలో వేసినటువంటి శాసనం అది. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దము BC
3వ శతాబ్దానికి సంబంధించినటువంటి శాసనం అది. దేవానపియేన పియదసిన లాజిన వీసతి విసాబిని తేన. అంటే అప్పుడు సంస్కృతము కొంత తెలుగు అన్ని మిక్సింగ్ అయి ఉన్నటువంటి శాసనాలు అనమాట ఇవి. అప్పుడు లిపి ఇట్లా ఉండే. ఇది అశోకుడి కాలంలో ఉన్నటువంటి రుమ్మిండే శాసనం ఇది. ఇది శాతవాహన కాలం నాటి నాసిక గుహా శాసనం ఇది. అప్పటి లాంగ్వేజ్ ఇట్లా ఉండే, లిపి అట్లా ఉండే. ఇది ఈక్షాకుల కాలం నాటి శాసనం. ఇది బాగుంది. ఇది అక్షరాలు అవి బాగున్నాయి. ఇక ఇది కాలంకాయన నందివర్మ శాసనం. ఇది 4వ శతాబ్దము. ఇది విష్ణుకుండి ఇంద్రవర్మ శాసనము. ఇది 6వ శతాబ్దము. ఏడి 6వ శతాబ్దము. ఇది 640 తమిళ లిపి అన్నమాట. ఇది పల్లవ మొదటి నరసింహవర్మ శాసనం. ఇక ఇది వచ్చేసి పల్లవ 2వ నరసింహవర్మ రేయూరు శాసనము 711 ఏడి. పూర్వ చాళుక్య 2వ భీమ మహారాజు శాసనము 10వ శతాబ్దము ఏడి. ఇట్లా ఎర్రాప్రగడ. ఇదేమో నన్నయ కాలపు లిపి. ఈ నన్నయ కాలంలో లిపి కూడా ఈ విధంగా ఉంది అనమాట. ఇది కూడా అప్పటిదే. ఇక ఎర్రాప్రగడ కాలం, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు కవిత్రయం అంటే ముగ్గురు అంటారు. వీళ్ళు ముగ్గురు పిలుస్తారు. మహాభారతాన్ని మనకు తెలుగులోకి అనువదించినటువంటి గొప్ప కవులు వీళ్ళు. వాళ్ళకు ఆ కాలంలో ఆ లిపి అనేది ఇట్లా ఉండే అనమాట. 13, 14, 15 శతాబ్దాల్లో ఆ లిపి అనేది అట్లా ఉండే. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ కత్తులు, కత్తి తొడుగు ఇది చేతిలో పట్టుకునే ఇది ఒక రకమైన కత్తి అనమాట. చేతికే ఉంటుంది, ఇట్లా పట్టుకుంటారు. ఇది కటార్ అంటారు దీన్ని. గోల్డ్ వర్క్ అంటే వీటి మీద బంగారు పూతలు అనేది పూసిరనమాట. అంటే అప్పట్లో ఎక్కువ రాజులు సైనిక అధ్యక్షులు వీటిని వినియోగించేవాళ్ళు. వాళ్ళకే బంగారు పూతతో చేసినటువంటి ఇలాంటి ఈ కటార్లను వాడేవాళ్ళు అనమాట. చూసిరా, ఇది డాగర్ ఇది డాగర్. ఏ రెడ్ ప్రెషియస్ స్టోన్ విత్ గోల్డ్ వర్క్ అని ఉంది. అంటే బంగారు పూతలు పూసలు అనమాట. ఈ కత్తులకు బంగారు పూతలు పూసిన కత్తులు చూసిలో ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది బాకు, కటారు, డాగరు. ఒక్కొక్క ఆయుధానికి ఇది కంజరు. ఇది గుర్రం గుర్త ఏం గుర్తుంది మొత్తానికి. కంజరు. ఇది బొక్కతో తయారు చేసినట్టుంది, ఎముకతో తయారు చేసిన కత్తి ఇది. ఇవే ఎముకలతో తయారు చేసిన కత్తులు ఉన్నట్టున్నాయి. కంజర్లు అంటారు వీటిని. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక పూర్వము యుద్ధాలు చేసే రాజులు, సైనికులు, సైనిక అధ్యక్షులు వినియోగించినటువంటి కత్తులు డాలు. ఇది డాలు. ఇట్లా చేతులు పట్టుకొని, ఓ చేతుల కత్తి, ఓ చేతుల డాలు పట్టుకొని ఆ కత్తి సిరితే అడ్డం పెట్టుకొని ఈ కత్తితోని ఇట్లా దాడులు చేసేవారు. ఇవి అవే. ఇట్లా ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే ముస్లిం రాజులు వినియోగించినట్టున్నారు ఇది ఈ కత్తులు. అప్పటికి ఇప్పటి చెక్కు చెదరలేదు ఈ కత్తులు. పదును కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. పదును కూడా ఇంకా ఉంది. ఈ కత్తులు వాడి 100 సంవత్సరాలు అవుతాం. ఇవి కూడా అప్పుడు వినియోగించినటువంటి ఇవి పాత్రలు. ఇవి ఏంటంటే స్పిటోన్, అంటే ఇవి లోహాలతో తయారు చేసినటువంటి పాత్రలు. ఇవి విద్రీ సామాగ్రి అంటారు వీటిని. బీదర్ పట్టణం హైదరాబాద్ సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నందు బీదర్ పట్టణం నందు తయారు చేసిన వస్తువులు కాబట్టి వీటికి బిద్రీ వస్తువులు అంటే బీదర్లో తయారు చేసినటువంటి ఇది పంచలోహాలతో తయారు చేసినటువంటి పాత్రలు ఇవి. అవి ఇక్కడ దొరికినాయి అనమాట. దొరికిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పురావస్తుశాల ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇక పైన కూడా అప్పటి చిత్రాలను కూడా ఫోటోలు తీసి ఇక్కడ భద్రపరిచిల్లు. చాలా భారతీయ చిత్రలేఖనం రాజు ఆటపాట చూచుట. అప్పట్లో కాలంలో, రాజుల కాలంలో ఎట్లా ఉండేది అనేది అండి. కొన్ని రాతి చిత్రాలను, దాంతోపాటు కొన్ని అక్కడక్కడ కొన్ని కోటలలో ఇలాంటి చిత్రాలను వేస్తూ వాటిని ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఎందుకంటే మన పూర్వీకులు వాళ్ళ గుర్తులే వాళ్ళు మనకు అందించినటువంటి గొప్ప సంపద. వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఒకసారి
ఈ ముస్లిం రాజుల చేతి అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం అనేది క్రమంగా పెరిగింది. అయితే నిజాం రాజులు పతనంతో భారతదేశంలో కలిసిపోయినాం, స్వతంత్ర దేశంలో కలిసిపోయినాం. అప్పుడు వినియోగించినటువంటి వాళ్ళు ముస్లిం రాజులు వినియోగించినటువంటి ఈ పింగాణి పాత్రలు ఇవన్నీ చీనా దేశ పాత్రలు అంటారు. అంటే చైనాలో తయారు చేసినటువంటి పాత్రలు ఇవి. ఇప్పుడు పూర్వం చైనా పాత్ర చాలా ఫేమస్ అప్పట్లో. అక్కడి నుంచి కూడా తెచ్చుకొని వాటిని వినియోగించడం అన్నమాట. ఇవి పింగాణి సామాన్లు అంతా. ఇక ఇవి వచ్చేసి సైనికులు, అప్పట్లో సైనికులు వాడినటువంటి వాళ్ళ ఆయుధాలు ఇవి. ఇదిగో ఇదేమో హెల్మెట్, తలకు హెల్మెట్. ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. చాలా అంటే చాలా, ఇంకా ఇప్పటికీ దానికి జీవం ఉన్నట్టు అనిపిస్తుంది ఈ హెల్మెట్. ఇది చిన్న తోపు, అది హెల్మెట్. ఇది డాల్, ఇది బల్యం లెక్క. ఇది చిన్న గొడ్డలి, ఇది మారణ ఆయుధాలు ఇవన్నీ. ఇది ఒక చురా, ఈ చురా, ఇవి కత్తులు, కండ, కబ్జా, గోల్డ్ వర్క్ అంటే బంగారు పూత పూసినటువంటి కత్తు. ఇది కత్తి, ఇది కబ్జా. కత్తులు ఎంత బాగున్నాయి, ఇంకా అది వాటికి ఇంకా ప్రాణం. ఇంత చెక్కు చేదల్లే, బంగారు తావడంతో చేసిన కత్తి, అంత బంగారు పూత పూసిన వాటిపైన దాన్ని అందరూ తొడిగించేటోళ్ళు. ఎంత బాగుంది. ఇటు ఇంక పెద్ద కత్తి ఉంది. ఇవి హన్మకొండ చౌరస్తాలో దొరికినాయి ఈ కత్తి. ఇనుప కత్తులు, ఇవి ఇనుప కత్తులు అంటే ఇనుప కత్తులు కాబట్టి అవి తుప్పు పట్టిపోయినాయి. అవన్నీ వేరే లోహాలతో, పంచలోహాలతో తయారు చేసినట్టు కత్తులు, అవి తుప్పు పట్టవు. ఈ రాగి, ఇత్తడి, కంచు, బంగారం అలాంటి వాటితోని అలాంటి లోహంతో తయారు చేసిన కత్తులు అయితేనే ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. వాటి పదును కూడా అనేది చాలా వరకు తగ్గదు. చూసిరు కదా ఫ్రెండ్స్, వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి పురావస్తు శాఖ కార్యాలయంలో భద్రపరిచినటువంటి మన పూర్వీకుల ఆనవాళ్ళు. దాంతోపాటు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏ రాజ్యాలు వర్ధిల్లాయి, ఆ రాజ్యాలకు సంబంధించినటువంటి గుర్తులు, ఆ శిల్పాలు, ఆ శాసనాలు, ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఆయుధాలను మీకు అన్నిటినైతే మీకు మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటివి ఏవైనా సరే ప్రజల సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా పూర్వం నుంచి ఉన్నటువంటి ఏదైనా రహస్యాలు కానీ, మీ ప్రాంతంలో ఏవున్నా సరే కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము అక్కడికి వస్తాము. దాని గురించిన పూర్తి వివరాలను బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తాము. బాయ్.